సో తిన్నాక మేము ఇక్కడ థ్రిల్ వ్యాలీకి వచ్చాము. పోయేదారులు ఎన్ని జాక్ ఫ్రూట్స్ దేవుడా. చూడండి, మీకు ఆ పోస్టర్ చూపిస్తా. సో మేము ఏలగిరిలో చాలా ప్లేసెస్ పోయాము, అన్నీ మొక్కగా నింది. సో ఇది మేము కరెక్ట్గా బయలుదేరేటప్పుడు ఒకరు వచ్చి థ్రిల్ వ్యాలీ అని పోస్టర్ ఇచ్చారు. ఇదిదా థ్రిల్ వ్యాలీ. సో పోతూ ఉన్నాము, రాలా అనుకున్నాం మొక్కగా ఉండపోద్దని. కానీ ఏలగిరిలో మేము ఎంజాయ్ చేసిందంటే అది ఈ ప్లేసే. కొన్ని కండిషన్లో ఉంది, కొన్ని కండిషన్లో లేదు. బోత్ బాగా ఎంజాయ్ చేసాం. అండ్ స్వింగ్ షాట్ అని ఒకటి ఉంది, అది మాత్రం లోలా పెట్టుకున్నానంటే పోయాను. హలో గాయ్స్, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే అక్కడ చరిత ఆడుకుంటా ఉంది. నాకైతే అసలు వల్ల కాలేదు. స్లింగ్ షాట్ అని ఒకటి పోయాను. అయ్యో, ధైర్యం కదా పోయాను. కానీ అక్కడ పోయిన బెల్ట్ వేసి అక్కడ పెయిన్ ఎక్కి అంతా వదిలేదాకా ధైర్యంగా ఉన్నాను. వదిలినాక అట్లా కంట్లోంచి నీళ్ళు వచ్చేసింది. ఇక్కడ దాకా ఉన్నింది తినిందంతా. వదిలితే వాంతి తెలుసుంటాను, కానీ బయటకు రాలేదు. సారీ టు సే దిస్. కానీ అసలు నిజంగా ఫేస్ అట్లే మారిపోయింది. హ్యాపీగా ఉన్న నేను ఫేస్ చాలా మారిపోయింది. యాక్చువల్లీ నాకు చాలా ఏళ్ళగా ఆశ అలాంటి అడ్వెంచరస్గా పోవాలని. కానీ ఎందుకుదా పోయాననిపించింది. దాంట్లో లో, మీడియం, హై అని ఉంది. ఫస్ట్ హై చెప్పాను, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి మీడియం చేశాను. మీడియమే వేరే లెవెల్లో ఉంది. వేరే లెవెల్ అంటే పాజిటివ్గా అనుకుంటారేమో, నెగటివ్గా. చాలా ధైర్యం ఉన్న వాళ్ళకి, బలం ఉన్న వాళ్ళకి పోవచ్చు. నాకు ధైర్యము ఉన్నింది, వెళ్ళాను. కానీ ఐ డోంట్ నో, ఇట్ టర్న్డ్ అవుట్ రాంగ్. కానీ చాలా భయం వేసింది. కంట్లోంచి నీళ్ళు వచ్చేసింది యాక్చువల్లీ. దాని తర్వాత సర్ఫింగ్ అంతా ఉన్నింది. అదంతా నాకు అది కూడా చాలా రోజులుగా ఆశ. కానీ నొప్పిల వల్ల నేను పోలేను. ఇప్పుడు బయటకొచ్చేటప్పుడు డెటాల్ అంతా పూసారు గీతలకి. ఇప్పుడు కొంచెం అణిగింది. మంట అయితే చాలా ఉంది. చెయ్యి పెట్టుకుంటేనే నొప్పేస్తుంది. బట్ నన్ను అడిగితే డోంట్ ప్రిఫర్ స్లింగ్ షాట్. అది ఒక్క వల్ల ఎంతున్న ఆశ ఉంటేది పోవాలా ఉన్న వల్ల మీరు లో చెప్పుకోండి. హై, మీడియం వద్దు. లోనే నాకు మీడియమే ఎక్కువ ఉన్నిందంటే ఇంకా లో వచ్చేసి, సో ఆ మీడియం రేంజ్ అంటే అర్థం కాలేదు కదా, వదిలేయండి. డోంట్ ప్రిఫర్ స్లింగ్ షాట్ అంతే. అది యాక్చువల్లీ ప్యాంప్లెట్లో స్లింగ్ షాట్ అనేదే వేయలేదు, కానీ మిగిలిందంతా వేశారు. మాకు వీడియోలో చూపించారు. వీడియోలో అయితే బాగునింది. అది చూసి నాకు కదా పోవాలనుకున్నాను. అది యాక్చువల్లీ కొంచెం గెత్తుగా అనింది పోతున్నామని. కానీ నాకు ఇంకా నొప్పిగా ఉంది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయ్యి ఉంటుంది, కానీ ఇంకా నొప్పిగా ఉంది. సరిగా అంటే ఏదో మాట్లాడలేక కూడా పోతున్నాను, కానీ వీడియో కోసము. యాక్చువల్లీ బాగానే స్క్రాచెస్ అయింది. సారీ చెప్పేది మర్చిపోయాను. ఇప్పుడు మేము థ్రిల్ వ్యాలీలో ఉన్నాము. అది చేసి యాక్చువల్లీ లోపల పోవాలి. లోపల పోతే ఇంత లోపల పోయామే, ఇంకా ఉందో ఏమైనా ఉంటుందా లేదా అంటే అఫ్‌కోర్స్ ఉంటది. ఇట్స్ అ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎక్సెప్ట్ స్లింగ్ షాట్. యాక్చువల్లీ లోపల పోయేదే వచ్చేసి చాలా లోపలికుంటది ఈ థ్రిల్ వ్యాలీ అనేది. చాలా బావుంటది. ఫస్ట్ వచ్చేసి జిప్ లైన్ పోయాం మేము. సూపర్ ఎక్స్‌పీరియన్సు. జిప్ లైను, మళ్ళా ఏటీవీ కార్స్, ఆర్చరీ, మళ్ళా గన్ షాట్, ఐ ఆఫ్ ది టైగర్ అని ఒకటుంది. సైకిల్‌లో కూర్చోబెట్టి 360 డిగ్రీస్ తిప్పుతారు. అదిను బాగునింది. ఆహ్, దాని తర్వాత ఈ ఆర్చరీ అయినాక నేను ఈ స్లింగ్ షాట్ పోయాను. దాని తర్వాత ఏం ఆడలేను. ఆడలేకపోయాను. దాని తర్వాత యాక్చువల్లీ పోయేదునింది, కానీ నేను పోలేదు. ఏమంటా అంటే సర్ఫింగు, మళ్ళా అదేదో ఒకటి ఎక్కేలాగా ఉంది. అంటే ఒక సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఎలా అది యాక్చువల్లీ రోప్ పైన ఎక్కిపోయేది పెట్టుకునేసి, మళ్ళా స్పైడర్ వెబ్ లాగా ఉంటది. దాంట్లో ఎక్కడము, అది వీడియో అటాచ్ చేస్తాము. సో, అదంతా ఉన్నింది. దాని తర్వాత కింగ్స్ ల్యాడర్ అని ఒకటి ఎక్కారు. దాని తర్వాత సర్ఫింగ్ చేశారు. ఈ 3 నేను చేయలేకపోయాను. సర్ఫింగ్ కూడా ఆశ ఉన్నింది అన్నాను కదా. సో, లెట్స్ సీ నెక్స్ట్ టైం పోయేప్పుడు. కానీ ఎప్పుడు పోయినా, ఎక్కడ పోయినా, ఎంత ధైర్యం మళ్ళీ వచ్చినా నేను స్లింగ్ షాట్ మాత్రం పోను. బాయ్. గాయ్స్, ఐ గాట్ ద పాంప్లెట్.
దీంట్లో ఇప్పుడే బోర్డ్‌లో చూస్తే ద ఓన్లీ 40+ యాక్టివిటీ స్పాట్ ఆన్ ది హిల్ అనుంది. 40+ అయితే లేదు గానీ, ఇట్స్ లైక్ ఎంజాయ్ చేయొచ్చు. సో, దాంట్లో వచ్చేసి యాక్చువల్లీ ఒకే ఒకటి ఏమారిచ్చేదేమంటే పప్పీస్ ఉంటాయి, హస్కీస్ ఉంటాయి. పోస్టర్స్‌లో అంతా వి కెన్ క్యారీ దెమ్ అని ఉంటది. కానీ 2 హస్కీలదే ఉండింది. అది పెద్ద డాగ్. పప్పీస్ ఏం లేదు. సో, వి హావ్ మాన్‌స్టర్ ఏటీవీ, ద రియల్ పబ్‌జీ వార్‌ఫేర్, ద పెయింట్ బాల్. పెయింట్ బాల్ నాకు యాక్చువల్లీ పోవాలని ఉండింది. ఐ సా ఇన్ సమ్ సీరీస్ ఆల్సో. కానీ గ్రూప్ యాక్టివిటీ అంట. ఒక 10 మెంబర్స్ ఉంటే అట్లా పోయేదానికొస్తది. వి ఆర్ ఓన్లీ 4. సో, మేము పోలేదు. దాని తర్వాత డ్యూన్ బగ్గీ అనేమో ఉంది. అండ్ వి హావ్ ఓహ్ మై గాడ్! స్లింగ్ షాట్ అండ్ ఐ ఆఫ్ ది టైగర్ 2 కిలోమీటర్ ఏటీవీస్. కానీ 2 కిలోమీటర్ లేదు. జస్ట్ 2 రౌండ్స్ అంతే. మళ్ళా డైనో బ్రిడ్జ్ చెప్పాను కదా! దట్ రోప్ సంథింగ్ అది. అది ఫస్ట్ వన్ ఇన్ ఏషియా అంట. అండ్ సర్ఫింగ్, హ్యూమన్ గైరో ఒకటుంది. కానీ అది ఇక్కడ లేదు. జస్ట్ అక్కడ సైడ్‌లో పెట్టున్నారు. సైడ్‌లో అంటే లోపల దాంట్లో రాదు. బయట ఊరికే పక్కకు పడేసారంతే. మళ్ళా బోట్స్ చిన్న పిల్లలదుంది అది. మళ్ళా బర్మా బ్రిడ్జ్ ఉంది. ప్యారలల్ జిప్ లైన్స్, సూపర్బ్ థింగ్. డ్యూన్ బగ్గీ, వాటర్ జాబింగ్ అని ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ లేదు. ఫ్యామిలీ జిప్ లైన్స్ ఉంది. బంజీ ట్రాంపోలిన్ ఉంది. హాయ్ చరిత. సో ఇది జిప్ లైన్ బాగుంటుంది అండ్ చాలా పెద్దదేం కాదు. బట్ నేను ఫస్ట్ టైం ఎక్కా. ఐ ఎంజాయ్డ్ ఇట్. హాయ్. హాయ్ స్పందన. అక్కడ తగిలించింది రోప్ నాకు. అక్కడ ఆగిపోద్ది నాకు తెలియదు. సో గాయస్ ఇది ఏటీవీ. ఫస్ట్ రౌండ్ పెద్దదిగా పోతారు, సెకండ్ రౌండ్ స్మాల్గా పోతారు. అడ్వాన్స్ టెరైన్ వెహికల్. ఎక్స్పీరియన్స్ బాగానే ఉండింది. నేను చాలాసార్లు చూస్తున్నా కాబట్టి ఎగ్జైట్మెంట్తో పోలే. బట్ చాలా పెద్దదిగానే పోయారు. అండ్ రోడ్ ఎప్పుడులాగా చాలా మోసంగా లేదు, కొంచెం బాగుంది రోడ్. మా డాడీకి బ్యాక్ పెయిన్ ఉండింది, డాడీనే పోయారు. మనకి గైడ్ ఉంటారు, అన్ని దానికి వస్తారు. వాళ్ళే జరిపిస్తారు. காலை எடுத்துட்டோம்னா அடிப்படும். எடுக்காதப்போ. இல்லை ஸ்லிப் ஆயிடுச்சுன்னா கேட்குறேன். మొత్తం తిరగదా? లేదు, నేను లేదు.
ఇది ఐ ఆఫ్ ద టైగర్ 360 డిగ్రీస్ తిరుగుతుంది, కానీ ఎందుకు ఐ ఆఫ్ ద టైగర్ పెట్టారని నిజంగా అర్థం కాల. మేబీ ఐ లోపల ఇంత పెద్ద టైగర్ కళ్ళు ఇంత పెద్దదిగా ఉంటుందో అయినా ఇంత పెద్దదిగా ఉండదులే. சும்மா காலை மட்டும் வச்சுக்கோ. ప్రెస్ చేయక, ఏమి పెడల్ చేయక. నాకు భయం ఉంటుంది అలా చేయను చేస్తాను, ఎందుకు వేస్తానని. అయ్యో వెయిట్ ఎక్కువ. డాడీ అట్టం అట్టం వస్తున్నారు. అక్క అన్ని 6 కొట్టేసింది. హైట్ కూడా చాలట్లా నాకు. సూపర్ రా. నువ్వు దాన్ని ఏం చేసావు? ఇక్కడ ఇటుపక్క వచ్చి ఫోటో తీ. వావ్ పోయింది. ఎక్కడ పడింది? వస్తాడు డాడీ. తీయండి వెయిట్ చేయి. ఏంలే రిలాక్స్ రే. అయిపోయింది. చూసుంటు